మరి ప్రియులు చిలకలూరిపేటలో బలమైన సేవ చేస్తూ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి షాలేం రాజయ్య గారు మన మధ్యకు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. వారు ఈ సమయంలో వారు వచ్చి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. అందరూ మర్నాథ చెప్పండి. మర్నాథ అనకు బాబు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న విషయం ఎరిగిన వారమే. ప్రస్తుత కాలములో అనేక మంది ప్రభు పని చేస్తున్నారు. ఆ పనుల్లో నమ్మకంగా దేవుని యొక్క పని షాలేం రాజయ్య గారు పనిచేస్తున్నారు. అందును బట్టి దేవుని మోమోటము లేకుండా బోధ చేస్తూ మాకు బోధించిన దైవజనుడు దేవదాసయ్య గారు మాట అన్నారు. ఏలియా వలె స్నానికుడైనటువంటి యోహాను వలె మోమోటము లేని బోధకుల కొరకు ప్రార్థన చేయమని అన్నారు. కనుక మోమోటము లేకుండా బోధించటం, దేవుని గురించి విరివిగా ప్రకటించటం వేలాది మంది మధ్య పనిచేస్తూ ఉన్నారు. మన మధ్య అయితే ఈ కార్యక్రమంలో ఉండడం గొప్ప భాగ్యమని దేవుని స్తుతిస్తూ వారికి మీ అందరి తరపున వందనములు మర్నాథ తెలియచేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. కాసేపు మీ మనసుని నేను అందించేటువంటి ఉపదేశం మీద ఉంచండి. కోత పండుగలు లేదా కోత పండుగ అనే టైటిల్ చూశాను నేను. ఇందాక అన్న చెప్పినట్టు ఇప్పుడు పండగలు ఏంది, పండగలన్నీ పాత నిబంధనలో కదా, ఇప్పుడు పండగలు ఏందని వెటకారం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఆచరించినటువంటి పండగల్లో ఒక 7 ప్రత్యేకమైన పండగలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది పస్కా పండుగ. లేవియకాండం 23వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చూస్తే 7 పండగల ప్రస్తావన అక్కడ ఉంటుంది. లేవియకాండం 23వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే 7 విధములైన పండుగలు అక్కడ ఉంటాయి. వాటిల్లో ఒకటి పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ఏం పండుగ? ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకోస్తు పండుగ, 5వది శృంగధ్వనుల పండుగ, 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ, 7వది పర్ణశాలల పండుగ. అట్లా మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల స్పెషల్ ఏంటంటే, మీలో చదువుకున్న వాళ్ళు అలాగే చదువు లేకపోయినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పే సంగతులు మీకు అర్థమవుతాయి. కనుక జాగ్రత్తగా వినండి. మళ్ళీ మనం కలుసుకోవటం ఎప్పుడు జరిగిద్దో ఆయన చిత్తం. కాబట్టి నన్ను దేవుడు నడిపించాడు కనుక మీకు ఉపయోగపడి కొన్ని సంగతులు అందించి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మొదటి పండగ దగ్గర నుంచి చివరి పండగ వరకు ఈ 7 పండగల్లో ఉన్న అనుభవాలన్నీ మన ఆత్మీయ జీవితంలో మనం రక్షణానుభవంలోనికి వచ్చిన దగ్గర నుంచి మనం పరలోక రాజ్యంలో ప్రభు దగ్గరికి చేరేంత వరకు మనం ఎదుర్కొనే 7 విధములైన అనుభవాలు ఈ 7 పండుగల్లో ఉన్నాయి. మనం ఎదుర్కొనే 7 విధములైన అనుభవాలు ఈ 7 పండుగల్లో ఉన్నాయి.
దేవ సంస్తుతి చేయవే మనస పాడచ్చా? దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని, పావన నామమును తిందుమా. నా యంతరంగము లోభసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. చేతులు పైకెత్తి చప్పట్లు సంతోషంగా సంతోషంగా. యెహోవా నీకోసా, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబై వెలయునాట్లుగా మేలి భావమున్ సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా.